కాళ్ళు, చేతులు, స్పర్శలు, ఒక కనురెప్పలు, పెదాలు, ఏ ఒక్కటైనా కూడా ఇప్పుడు అక్కడ భగవంతుడి కోసమే అవన్నీ చేస్తా ఉంటాయి. కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఎప్పుడైతే చేస్తా ఉందో ఇవన్నీ ఒకటైనాయో భగవంతుడి పైనే అన్ని, అప్పుడు మనసు కూడా మనసులో కూడా నిరంతరం భగవంతుని యొక్క ఆలోచన, భగవంతుని యొక్క తపన, భగవంతుని యొక్క విచారణ, భగవంతుని యొక్క దర్శనము జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉందో అక్కడ భక్తి మార్గంలో అప్పుడు ఇప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా అవన్నీ అర్పిస్తా ఉన్నాడు, అలంకరిస్తా ఉన్నాడు, సేవలు చేస్తా ఉన్నాడు, మనసంతా అక్కడే పెట్టుకున్నాడు భగవంతుడి పైన. ఇప్పుడు ఇదంతా కూడా బాహ్య పూజ, భక్తి మార్గంలో బాహ్య పూజ. ఇప్పుడు జ్ఞాన మార్గంలో తాను ఇప్పుడు అంతర్పూజ, సూక్ష్మంగా ప్రయాణం చేసేది, సూక్ష్మంగా ప్రయాణం చేసేది. ఇప్పుడు అదే ఈ కర్మేంద్రియాలని, ఈ జ్ఞానేంద్రియాలని, ప్రతి ఒక్క దీన్ని తాను ఎలా అన్ని కూడా ఒక దీనికి చేసుకొని మనసును పూర్తిగా తారకం మీద పెట్టడం. ఇప్పుడు ఈ 10 ఇదొకటి మొత్తం ఎన్ని 11 అంటే ఈ మనసును తీసుకొని పోయి తారకం మీద దృష్టి పెట్టడం. ఇది నిరంతరం మనం చేయాల్సినటువంటి పూజ. ఈ పూజ ఇది సరిగ్గా చేస్తున్నామా లేదా? ఈ పూజ చేయకపోతే బాహ్య పూజ పనికిరాదు, అంతర్పూజ పనికిరాదు. బాహ్య పూజ చేస్తేనే అంతర్పూజ, అంతర్పూజ చేస్తేనే బాహ్య పూజ. రెండింటికి అవినాభావ సంబంధం. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మనము బాహ్యంగా చేస్తున్నామా, మనసు చెలిస్తా ఉందా, ఇక్కడ మన ఇంద్రియాలు చెలిస్తా ఉన్నాయా అనేది గమనించాలి కదా. ఇక్కడ స్థిరంగా చేయగలుగుతా ఉందంటే తర్వాత ధ్యానంలో కూడా స్థిరంగానే ఉండగలుగుతుంది. అందుకే ఇది పట్టుకున్నాడు, అది పట్టుకోలేకపోతున్నాడు, అది పట్టుకున్నాడు, ఇది పట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ తేడా తెలిసిపోతా ఉంది. రెండు ఒకటిగా ఉన్నాడేమో